Welcome to Burning Topic. వాటి పేరు చెబితేనే శత్రువుల గుండెల్లో బాంబులు పేలుతాయి. వాటి పేరు చెబితేనే అమెరికా శత్రు దేశాలు వణికిపోతాయి. అవి B-2 స్టెల్త్ బాంబర్లు. అత్యాధునిక ఎంతో నష్టాన్ని కలిగించే ఈ బాంబర్లను ఇప్పుడు అమెరికా బయటకు తీసింది. అత్యంత రహస్యమైన B-2 స్పిరిట్ బాంబర్లను ఓ దీవిలో మోహరించింది. ఈ బాంబర్లను ఎక్కడ మోహరించారు? ఏ దేశంపై అమెరికా దాడి చేయబోతుంది? అసలు B-2 స్పిరిట్ బాంబర్లంటే దేశాలకు ఎందుకు అంత భయం? లెట్స్ వాచ్. అమెరికా ఓ భారీ దాడికి రెడీ అవుతోందా? లక్ష్యంపై గురి పెట్టడానికి అత్యంత భయంకరమైన ఆయుధాన్ని బయటకు తీసిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అమెరికా తన B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లను హిందూ మహాసముద్రంలోని డియాగో గార్సియా దీవిలో మోహరించింది. 6 B-2 బాంబర్లు ఈ బ్రిటిష్ అమెరికా సైనిక స్థావరంలో మోహరించినట్టు శాటిలైట్ చిత్రాల ద్వారా బయటపడింది. ఈ దీవి ఇరాన్ కు 3900 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే B-2ల రేంజ్ లో సులభంగా వస్తుంది. ఇరాన్ తో న్యూక్లియర్ ఒప్పందం కోసం ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. లేకపోతే సైనిక చర్య తప్పదని హెచ్చరించారు. ఈ బాంబర్లను ఇక్కడ మోహరించడం ద్వారా ఇరాన్ కు అమెరికా గట్టి వార్నింగ్ ఇస్తోంది. స్టెల్త్ టెక్నాలజీతో తయారవ్వడమే B-2 స్పిరిట్ బాంబర్ల స్పెషాలిటీ. అంటే రాడార్లకు కనిపించకుండా శత్రు గగనతలంలోకి చొచ్చుకెళ్లగలవు. ఈ బాంబర్లు 30,000 పౌండ్ల బరువైన బాంబులను మోసుకెళ్లగలవు. ఈ బాంబులు 200 అడుగుల లోతులోని బంకర్లను కూడా ధ్వంసం చేయగలవు. అమెరికా వద్ద ఉన్న 20 B-2 బాంబర్లలో దాదాపు 3వ వంతు డియాగో గార్సియా దీవిలో మోహరించారు. B-2 బాంబర్లను అమెరికా గతంలో పలు యుద్ధాల్లో వినియోగించింది. 1999లో కొసోవో యుద్ధంలో మొదటిసారి వాడారు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియాలో దాడులకు ఉపయోగించారు. 2017లో లిబియాలో ఐసిస్ ఉగ్రవాదులపై 33 గంటల పాటు దాడి చేసి 100 మందిని హతమార్చారు. 2024 అక్టోబర్లో యెమెన్లో హౌతీ ఉగ్రవాదుల భూగర్భ ఆయుధ గిడ్డింగులపై కూడా B-2లను వాడారు. ఈ దాడులన్నీ లోతైన బలమైన లక్ష్యాలను ధ్వంసం చేయడానికి జరిగాయి. ఇరాన్ తన న్యూక్లియర్ స్థావరాలను భూగర్భంలో ఏర్పాటు చేస్తుంది. ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలు బలమైన కాంక్రీట్ నిర్మాణాలు పర్వతాల కింద ఉన్నాయి. వీటిని సాధారణ బాంబులతో ధ్వంసం చేయడం కష్టం. B-2లు మాత్రమే MOP బాంబులతో ఈ లక్ష్యాలను చేరగలవు. ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ట్రంప్ ఈ బాంబర్లను సిద్ధం చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. డియాగో గార్సియా నుంచి B-2 బాంబర్లు ఇరాన్ పై దాడి చేస్తే అది ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు తెస్తుంది. ఇప్పటికే ఈ బాంబర్లను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ట్రంప్ మాత్రం ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందం కుదరకపోతే ఇప్పటి వరకు చూడని దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతల వల్ల హౌతీలపై దాడులతో పాటు ఇరాన్ పై కూడా అమెరికా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.